గ్లోబల్ వార్మింగ్ కారణంగా వేసవికాలం ప్రారంభం కాకముందు నుంచే ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉండడంతో వాతావరణంలో భారీగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎప్పుడూ లేనంతగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో కార్చిచ్చులు చెలరేగి అడవులు ధ్వంసమవుతున్నాయి. అయితే గ్లోబల్ వార్మింగ్ ప్రభావం భూ ఉపరితలంపైనే కాకుండా సముద్ర గర్భాలపైన పడుతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. సాధారణం కంటే అత్యధికంగా ఉష్ణోగ్రతలు ఉండడంతో సముద్రాలు సైతం వేడెక్కుతున్నాయి. దీంతో సముద్రంలో ఉండే జీవజాలం ప్రమాదంలో పడే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం సముద్రంలోని వేడి అలల తీవ్రత కూడా పెరుగుతోందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఇంధనాలను మండించడంతో వాతావరణంలో వేడి రోజురోజుకు పెరిగిపోతోంది. అడవులను నరికేయడం, పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలు, అగ్నిపర్వతాల పేలుళ్లతో భూతాపం పెరిగిపోతోంది. ఇప్పుడు ఈ ప్రభావం సముద్రాలపైన పడుతూ ఉండడంతో మెరైన్ హీట్ వేవ్స్ గా పిలిచే ఈ వేడి అలల తీవ్రత అధికమవుతోంది. సముద్ర అంతర్భాగంలో సాధారణంగా ఉష్ణోగ్రతలు 0.5 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటాయి. అయితే ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఆ ఉష్ణోగ్రతలు 3 డిగ్రీల వరకు పెరుగుతున్నట్టు గుర్తించారు. ఈ హీట్ వేవ్స్ కారణంగా సముద్రంలో ఉండే చిన్న చిన్న చేపల నుంచి పెద్ద పెద్ద వేల్స్ వరకు ప్రమాదంలో పడుతున్నాయి. అంతేగాక దీని కారణంగా సముద్ర జీవుల వలసలు కూడా తగ్గిపోతున్నాయి. అధిక ఉష్ణోగ్రతల కారణంగా కార్చిచ్చులు చెలరేగడం ఒకెత్తైతే మంచు కరిగిపోవడం ఇప్పుడు మరో విపత్తుకు కారణమవుతోంది. భూగ్రహంపై 70% నీరుండగా మిగిలిన 30% భూమి ఉంది. అయితే ఇప్పుడు వాతావరణంలో మార్పుల కారణంగా మంచు కరిగిపోయి సముద్ర మట్టం పెరిగిపోతోంది. దీంతో అనేక గ్రామాలు సముద్రంలో కలిసిపోతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ కారణంగా అంటార్కిటికాలో గడిచిన 25 ఏళ్లలో 3 లక్షల టన్నుల మంచు కరిగినట్టు గుర్తించారు. దీంతో సముద్ర మట్టాలు 9 మిల్లీమీటర్లు పెరిగాయని శాస్త్రవేత్తలు తెలిపారు. సముద్ర మట్టం ఇలా పెరుగుతూ పోతే త్వరలో ప్రపంచంలో కనీవినీ ఎరుగని విపత్తులు సంభవించే ప్రమాదం ఉందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు.